చెప్తున్నాడు దేవుని ప్రజలారా. ఈ రోజున వాక్యం సెలవిస్తుంది, మనలో లోపం ఉంటే ఒక విశ్వాస జీవితంలోనైనా, ఒక సేవకుని జీవితంలోనైనా, వాక్యం ప్రకటించేటువంటి నా జీవితంలోనైనా సరే ఏ లోపమున్నా దేవుని ఎదుట నిలబడడానికి నేను కానీ మీరు కానీ ఎవరైనా సరే వారు అర్హత కోల్పోయేవారని అర్థం. అందుకే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ అంటూ ఉన్నాడు, మనలో ఉన్న లోపాలు తొలగించుకుంటేనే, మనలో ఉన్నటువంటి బలహీనతలన్నీ తొలగించుకుంటేనే సర్వోన్నతుడైనటువంటి దేవుని సముఖంలో మనము నిలబడడానికి అర్హులము, యోగ్యులము. దేవుని ప్రజలారా, ఒక మనిషి జీవితం ఎప్పుడు ముగిస్తుందో తెలియదు. అర్థమైందా? ఈ రోజున బయట ప్రపంచానికి ఒక్కసారి మనము అటు వెళ్ళొచ్చామనుకో, చూసొచ్చామనుకో, భయంకరమైనటువంటి పెను ప్రమాదాలు, భయంకరమైనటువంటి మరణాలు, అనేక భూకంపాలు, అనేక ఆపదలు, భయంకరమైనటువంటి శాపాలు. దేవుని ప్రజలారా, వీటన్నిటికీ కారణం నేనే రేపు యేసు ప్రభు త్వరగా రాబోతూ ఉన్నాడు. మనుష్య కుమారుడు త్వరగా రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు ఇదిగో యేసు రక్తములో కడగబడేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన ఎదుట నిలబడతారని వాక్యం చెప్పడం లేదు. నీవు రక్షించబడ్డావు, మంచిదే. దేవుని మందిరానికి వెళ్తున్నావు, మంచిదే. దేవుని సన్నిధిలో ఉంటున్నావు, మంచిదే. కానీ ఆయన ఎదుట నీవు నిలబడాలంటే రక్షించబడితే సరిపోదు. ప్రతి ఆదివారం దేవుని మందిరంలో కూర్చుంటే సరిపోదు. ప్రభు రక్తములో మనం చెయ్యి వేస్తే సరిపోదు. నీ జీవితంలో లోపల దేవునికి కనబడకూడదు. సర్వోన్నతుడైన దేవుడు పరలోకములో నుంచి మన హృదయాన్ని దృష్టించినప్పుడు, చూసినప్పుడు ఎలాంటి లోపమే ఆయనకి కనబడకూడదు. దేవుని ప్రజలారా, అలాంటి లోపము మనలో కనబడితే నిశ్చయముగా ఎక్కడికి? నరకానికి విడవబడతాం. ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి ఒక